కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక పేరెంట్స్ అంటూ ఉపాధ్యాయులను నమ్మించి ఇద్దరు వ్యక్తులు తమ అమ్మాయిని తీసుకెళ్లినట్లు బాలిక మేనత్త తెలిపారు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్, బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు పల్లంకూరులో బాలిక ఇంటి సమీపంలో నివసించే గిరిబాబు, అర్చనగా గుర్తించారు. దీంతో వారిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు అధికారులను కోరారు. ఎవరితో మా మేనత్తని ఆవిడ తీసుకొచ్చి ఆవిడ ద్వారాగా తీసుకెళ్లారంటే అలాగ పంపేశారంటే మరి అది నావేనండి. మరి మేము వద్దంటున్నాం, పంపటేది వాళ్ళు. ఇంక వెళ్ళలేదు కదండి. ఇప్పుడు మేము ఇంకా ఇక్కడికే వచ్చామండి. వాళ్ళ బాబు కూర్చో బయటకు పంపండి పంపేవారు కదండి. వాళ్ళు చూడనాక లోనికి పంపేవారు కదా వాళ్ళని. మరి ఇప్పుడు ఇవాళ ఎవరితో వచ్చి మా 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 మేనత్త, మా మేనగోళ్ళు పంపండి, నాకు రాగా మా మనవరాలండి పంపించండి హాస్పిటల్. కానీ ఎవరితో వచ్చి ఎవరితో ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేస్తారా చెప్పండి బాబు. నాయన చేయండి, మాకు ఆయన చేయండి అంతే అండి. ఆ పిల్లలు పెళ్ళి ఇద్దరు పిల్లలండి. పిల్లని కొయ్యటోళ్ళు ఉంటుంది. అంటే మా పాపకి అలర్జీ కింద వచ్చి తీసుకెళ్లిపోయాను. మా మేనగారు అందులో నుంచిస్తారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కొయ్యట్లో ఉన్నారు, మా అన్నయ్య ఏమో ఏదో డ్యూటీకి వెళ్ళిపోతారు. అమ్మ చూస్తే నాన్న వంగిపోయాడు, హార్ట్ ప్రాబ్లం కదా నాన్న అనేసి అమ్మ ఇంటికాడ ఉండిపోయింది. తను మన ఒంట్లో బాబు తీసుకెళ్లి మళ్ళీ హాస్టల్ అప్ చెప్పేసి అన్నయ్య నిన్నే బెంగళూరు వెళ్ళాడు. మొన్న ఇతనే తీసుకెళ్లి అప్ చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా నిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలాగా పంపించింది నేను వాళ్ళ బాబాయ్ అని చెప్పాడంట. చెప్తే మేము పంపించము, మేము మీ బాయ్స్తో పంపించమంటే అప్పుడు మళ్ళీ వేరే ఆవిడ తీసుకుని వచ్చి నేను మేనత్తనండి, తన మేనత్తనే మా ఎందుకు పంపించి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తనకి హెల్త్ బాగోదని చెప్తే అయితే వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి మాట్లాడించిందండి. ఎందుకు మా అమ్మ ఈవిడ ఎవరికో చేసావిడ మా అత్తయ్య కానీ మాట్లాడి మా అమ్మ అనేసి చెప్తే ఆవిడ మాట్లాడాక సరే 2 గంటలకల్లా తీసుకొచ్చి చెప్పేస్తామని చెప్పిందంట ఆ అమ్మాయి లెటర్ రాసి. నైట్ 7:30కి ఫోన్ చేశారు మా బావకి. చేస్తే మా బావ నాకు చేశారు. మాకు చేశాక అమ్మ ఇలా సింధూజ రాలేదంటే అమ్మకు ఫోన్ చేసావంటే నేను ఆగుబాబు నేను చేస్తాను, అమ్మకు ఫోన్ పని చేయట్లేదు అయినని ఫోన్ చేస్తాను ఆగనేసి మళ్ళీ నేను మా అమ్మకి వేరే వాళ్ళ చాల నుంచి మా అమ్మకి చేస్తే మా అమ్మ అంది ఏదమ్మా సింధు పాప ఎక్కడ ఉందంటే అమ్మ ఇంటికాడ హాస్టల్లో ఉందని చెప్పింది మా అమ్మ.